నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ మంత్రి రోజా గారు అయితే వైసీపీకి టాటా చెప్పేశారని మరి వార్తలు వస్తున్నాయి. ఏంటి మరి వైసీపీలో రోజా గారు ఉండట్లేదా? సో వైసీపీకి అయితే రాజీనామా చేస్తున్నారా? మరి ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసిన జగనన్న అన్న రోజా ఈరోజు మరి జగనన్నకి టాటా బాయ్ బాయ్ చెప్పేసింది అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఈ వార్తలో నిజం ఉందంటారా? అంటే ఈ వార్తలో నిజం లేదు అనుకుంటే ఆ విదేశాలకు వెళ్ళిపోయేసి చిన్న గౌన్ వేసుకున్న పెద్ద పాపలాగా ఒక చిన్న గౌన్ వేసుకుని పెద్ద పాప కనపడింది ఆవిడ. ఆల్రెడీ ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ డ్రెస్సు అవన్నీ చూస్తుంటే కనుక రాజకీయంగా భవిష్యత్తులో కొనసాగాలి అనుకుంటే అలాంటి ఫోటోలు రిలీజ్ చేయరు అనుకుంటా. అంటే డ్రెస్ చేసుకోవడం అనేది ఎవరిష్టం వాళ్ళది. ఆ డ్రెస్ వేసుకోకూడదని చెప్పి మనం ఎవరు చెప్పడానికి లేదు. ఆమె వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ అది. రాజకీయాల్లో కొనసాగాలంటే కనుక కొన్ని ఫోటోలు ఇలాంటివన్నీ ప్రైవేటుకు సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేయరు. ఇప్పుడు ఆ ఫోటో విదేశాల్లో ఉన్నటువంటి ఫోటో బయటకు వచ్చింది అని అంటే ఆమె ప్రమేయం లేకుండా, లేదంటే ఆమె అనుచరుల ప్రమేయం లేకుండా వచ్చి ఉంటుందా? డెఫినెట్గా వాళ్ళు తీసుకున్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వచ్చిందంటే అక్కడి నుంచే అది విడుదలై ఉండాలి. రాజకీయాల్లో భవిష్యత్తులో కొనసాగాలి, సీరియస్ పాలిటిక్స్లో ఉండాలి అనుకుంటే అలాంటి ఫోటోలు బయటికి రావు. ఒకవేళ ఏదైనా విదేశాల్లోకి వెళ్ళి ఆమె అక్కడ అభ్యంతరం ఉండదు కాబట్టి ఇక్కడ అభ్యంతరం ఉండదు. ఇక్కడ ఏ డ్రెస్ వేసుకున్నా ఎవరెవరు ఇష్టం అనుకోండి. కానీ ఒకనొక సందర్భంలో ఆవిడ మాజీ మంత్రి వేసుకున్నటువంటి డ్రెస్సుల మీద ఈ రోజానే కామెంట్ చేశారు. ఎవరు అఖిలప్రియ వేసుకున్నటువంటి డ్రెస్సుల మీద. ఒక మంత్రి అయ్యి ఉండి ఆ డ్రెస్సులు ఏంటి అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు రోజానే. ఈ కామెంట్ చేసినటువంటి రోజానే మంత్రిగా ఉండి కూడా ఆవిడ బెంగళూరు పబ్కి వెళ్ళేసి ఆవిడ ఏ విధంగా స్కట్లో కనిపించారో చూసాము. ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా ఆవిడ వేసుకున్న డ్రెస్ మీద కామెంట్ చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ఫోటోని కనుక చూస్తే సీరియస్ పాలిటిక్స్లో ఆవిడ కంటిన్యూ అవుతారా అని అంటే కంటిన్యూ అయ్యే పని అయితే విహారయాత్రలకు అయితే వెళ్ళరు, ఈ విధమైనటువంటి డ్రెస్సులు వేసుకున్నటువంటి ఫోటోలను విడుదల చేయరు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రోజా తమ సహజ శైలి ఏంటంటే ఆవిడ రాజకీయాల్లో కొనసాగాలి, సీరియస్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆమె ప్రతిపక్షంలో ఉంటూ విపక్షంలో ఉంటూ ఆమె పోరాడాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేగా ఉన్నా ఓడిపోయినా ఖచ్చితంగా ఆమె పోరాడాలి. అప్పుడే సీరియస్ పాలిటిక్స్లో కొనసాగాలి అనేటువంటి ఆలోచన ఆవిడకి ఉంది అని చెప్పి భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆవిడ ఎక్కడో కూడా కనిపించట్లా. అనేకమైనటువంటి అంశాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆమె కనిపించలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్ళారు, అక్కడ కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్ళారు, అక్కడ కనిపించలేదు రోజా. ఇప్పుడు నెల్లూరు దగ్గరే కదా పోయినప్పుడు, నెల్లూరు జైలుకి వెళ్ళారు కలవడానికి, పిన్నెల్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు రోజా రాలేదు కదా. సో కాబట్టి ఆవిడ కంప్లీట్గా రాజకీయాలకి దూరం జరిగారు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది, కలవడానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టు ఏంటి, రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ అక్రమ సంపాదన అనేది ఎక్కువగా ఉంది. ఆవిడ అక్రమ సంపాదన మీద ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విడుదల చేసింది. ఆ ఛార్జ్ షీట్కి సంబంధించిన విచారణ కూడా చెయ్యాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ లీడర్ల నుంచి వస్తూ ఉంది. ఇప్పటికే మదనపల్లి సంఘటన జరిగింది. మదనపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ భూములకు సంబంధించినటువంటి కుంభకోణం అంతా బయటకు వస్తుంది. అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఆయన ఏ విధంగా చేశారు, మదనపల్లి ఫైల్స్ అనేటువంటి ఒక సినిమా తీయొచ్చు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆయన ఎక్కడెక్కడ భూములను ఆక్రమించారంటే తమ్మలపల్లి, మదనపల్లి, తిరుపతి, పొంగునూరు ఈ కాన్స్టిట్యున్సీల్లో ఆయన కొన్ని వేల ఎకరాలు ఆక్రమించేశారు. ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను కూడా ఆయన బలవంతంగా లాగేసుకున్నాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగలబెడుతున్నారు, కొన్నింటినేమో తీసుకెళ్లి మురికాలంలో పడేస్తున్నారు అనేది ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి న్యూస్. ప్లస్ అది కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఫైర్ యాక్సిడెంట్ కానీ ఆ ఫైల్స్ రోడ్ల మీద కనిపించడం కానీ ఇవన్నీ కూడా ఈ మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు సేమ్ అదే తరహాలో నగిరిలో రోజా చేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆమె మీద తిరగబడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి.
వాళ్ళ పార్టీ వాళ్ళే ఇంక టికెట్ ఇస్తే మేము గెలిపాము అని చెప్పారు, అప్పుడే చెప్పారు. కారణం ఏంటంటే ఈవిడ అవినీతి అక్రమాలు తారాస్థాయికి జరిపోయాయి అంటే వాళ్ళ కుటుంబంలోనే చేశారు, అవి కూడా మొత్తం చుట్టుపక్కలనే వాళ్ళ కుటుంబంలోనే అందరూ భాగాలు పంచుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో ఎవరు వాటా ఏంటి అనేది లెక్కేసుకుంటారు. వచ్చినటువంటి అక్రమ సంపాదన లెక్కేయలేక మిషన్లు పెట్టుకున్నారు, లెక్కేయడానికి ఏది లెక్కించేటువంటి మిషన్లు పెట్టుకున్నారు. సో ఆ స్థాయిలో సంపాదించుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటువంటి ఆరోపణ. ఇలాంటి పరిస్థితుల్లో రోజా రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా అని అంటే లోకల్గా నగర్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లే ఆవిడని ప్రోత్సహించట్లేదు, ఆమెకు అండగా నిలబట్టలేదు, ఆమెతోటి కలిసి నడవట్లేదు. ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాజకీయాల్లో కొనసాగాలంటే కొనసాగేటువంటి అవకాశం లేదు, భవిష్యత్తు ఏమైనా లేదు ఆవిడికి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా ఏం చూసుకుంటున్నారు ఆవిడ ఇప్పుడు అంటే తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో 2026 నాటికి ఆవిడ తమిళనాడులో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు అనేటువంటి ఒక ప్రచారం మొదలైంది. ఏ పార్టీ నుంచి ఆవిడ పోటీ చేసే అవకాశం ఉందంటే అక్కడ హీరో విజయ్ పెట్టినటువంటి ఒక పార్టీ ఉంది. అవును సార్. సో ఆ పార్టీలో ఆవిడ చేరబోతున్నారు. చేరి అక్కడ 2026 ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధమవుతుంది అని చెప్పి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఒక పొలిటికల్ న్యూస్. దానికి కారణం ఏంటంటే రోజా భర్త సెలవుమణి బేసికల్గా తమిళనాడు బేస్ సెలవుమణికి గుడ్ విల్ ఉంది తమిళనాడులో. సో తన భర్తకు ఉన్నటువంటి గుడ్ విల్ తోటి అక్కడ రాజకీయాలు చేస్తే సక్సెస్ అవుతాము అనేటువంటి ఒక ఆలోచన ఆవిడ చేస్తున్నారు. పైగా విజయ్ పెట్టినటువంటి పార్టీలో చేరేటువంటి వాళ్ళు కూడా పెద్దగా లేరు అక్కడ, హీరో విజయ్ పెట్టినటువంటి పార్టీలో. సో అక్కడ కాన్స్టిట్యున్సీలో ఖాళీగా ఉంది, పోటీ చేయడానికి కూడా అనువైనటువంటి ప్రాంతము సెలవుమణికి అనేటువంటి యాంగిల్లో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని విజయ్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి అక్కడ మొత్తం తయారు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ సంపాదించుకున్న అక్రమ సంపాదన ఉంది. ఈ డబ్బుతో తమిళనాడు వెళ్ళి తమిళనాడులో గెలవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు అనేది ఒకటి. ఇంకొక వర్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడానికి ఏదో ఒక పార్టీ అయితే కావాలి ఆవిడకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనేమో మనుగడ లేదు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆవిడకి వ్యతిరేకులు ఉన్నారు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉండదు, ఇంకో పార్టీకి వెళ్ళాలి. ఏ పార్టీకి వెళ్ళాలి? ఇప్పుడున్నట్టు పార్టీల్లో బీజేపీ కన్నా వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ కన్నా వెళ్ళాలి, జనసేన కన్నా వెళ్ళాలి. జనసేన తీసుకున్నటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకు తీసుకోదనంటే రోజా ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ని మెగా ఫ్యామిలీని ఏ విధంగా ఆవిడ కించపరిచారో, వ్యక్తిత్వ హననం చేశారో అందరికీ తెలుసు. ఇక తెలుగుదేశం పార్టీలోకి రావాలి. తెలుగుదేశం పార్టీలో దాదాపు 10 సంవత్సరాల పైగా ఉన్నప్పుడు ఆవిడ జీరో నుంచి రాజకీయంగా ఎదిగారు. ఎదిగిన తర్వాత ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని, లోకేష్ని ఏ స్థాయిలో ఆవిడ విమర్శించారో, ఏ స్థాయిలో వ్యక్తిత్వ హననం చేశారో, ఏ స్థాయిలో ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడారో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి రోజా తెలుగుదేశం పార్టీలోకి వస్తే తెలుగుదేశం పార్టీ క్యాడరే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. లోకేష్ అయితే అసలు డోర్స్ కంప్లీట్గా క్లోజ్ చేసేసారు ఆవిడకి. ఇక ఉండేటువంటి పార్టీ ఏది? బీజేపీ. సో బీజేపీ అనేది ఇప్పుడు కూటమిలో ఉంది, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉంది. ఒకవేళ బీజేపీలో చేరాలంటే కనుక కూటమిని ఒప్పించి చేరాలి బీజేపీలో. లేదు బీజేపీ డైరెక్ట్గా తీసుకున్నా కానీ నగర్లో బీజేపీ పార్టీకి ఉండేటువంటి ఓట్లు చాలా తక్కువ. పైగా తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా ఉంటుంది. అలయన్స్లో ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో టికెట్ ఏమైనా ఆశిస్తే ఆ తెలుగుదేశం పార్టీకి వస్తుంది కానీ బీజేపీకి రాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైనటువంటి డోర్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. కాబట్టి ఆవిడ తమిళనాడు వెళ్ళి రాజకీయాలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు అనేది వినిపిస్తుంది. టోటల్గా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా గుడ్ బై చెప్పింది రోజా, గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమయ్యారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆవిడ అనౌన్స్ చేస్తారు అనేది కూడా ఉంది. ప్లస్ ఈ డ్రెస్సులు, ఈ ఫోటోలు బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఆవిడ వాళ్ళ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఆల్రెడీ ఓడిపోయి నానా రకాల ఇబ్బందులు పడుతూ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా ఇలాంటి డ్రెస్సుల్లో కనపడి మళ్ళీ పబ్లిక్లో డ్యామేజ్ రాజకీయంగా అయ్యే అవకాశం ఉంది పార్టీకి.
కాబట్టి రోజా ఇంకా అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ గుడ్ బై చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.